క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుడి వాక్యం నిలిచింది గాక. ఆమేన్. అవునండి, భక్తుడు చెప్తున్నాడు, తనకి భయం సంభవించిన దినములో, తన కలుగుతున్న శ్రమల్లో, శోధనలో, ప్రతికూల పరిస్థితుల్లో, నిందనలో, వేదనలో, పరిస్థితులను బట్టి భయపడుతున్నప్పుడు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను మనుషుల యొద్దకు పరిగెత్తట్లేదు, నేను మనుషులకి నా భయం గురించి చెప్పట్లేదు, కానీ దేవుని దగ్గర విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి దేవుడు నన్ను ఏం చేసి ఉన్నాడు, విడిపిస్తున్నాడు, తప్పిస్తున్నాడని భక్తుడు మాట్లాడుతున్నాడండి. నిజమే, మన దేవుడు భయపడుతున్న వారికి ఆశ్రయదుర్గంగా ఉన్నాడండి. నువ్వు ఈరోజు ఏ పరిస్థితిని బట్టి భయపడుతున్నావో, ఏ శ్రమను బట్టి భయపడుతున్నావో, ఏ బలహీనతను బట్టి భయపడుతున్నావో, దేవుడి దగ్గర నువ్వు గనక విచారణ చేసినట్టయితే, నీకు కలిగిన భయం అన్నిటిని దేవుని మీద నువ్వు వేసినట్టయితే, దేవుని మీద నీ భారం మోపినట్టయితే ఆయనకి నీకు నెమ్మదిస్తాడు. నీ కలిగిన భయములన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. కాబట్టి భయపడుతున్న సమయంలో నీ కలుగుతున్న భయాలను బట్టి ఈ భయం ఎలా పోతుంది అని చెప్పేసి ఎటో పరిగెత్తడం కాదు, కానీ నీ కలిగిన ప్రతి భయాల నుంచి విడిపించే దేవుని దగ్గర విచారణ చేసి ప్రతి భయం నుంచి విడుదల పొందు. అటు రీతిగా దేవుడు నీకు ప్రతి భయం నుంచి నేను విడిపించి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రియ పరలోక తండ్రి, యొక్క ప్రార్థనలో కూర్చున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. ఏ విషయాన్ని బట్టి నీ బిడ్డలు భయపడుతున్నారు, వారు ఏ విషయంకైతే భయపడుతున్నారో ఆ భయపడుతున్న ప్రతి పరిస్థితి వారి ఎదురు నుండి పారిపోను గాక. వాళ్ళ భయాన్ని తీసివేసి ధైర్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.